హలో ఎవ్రీవన్. ఇవాళ నేను బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. దాంట్లోకి ఒక టమాటో, ఒకటి లేదా రెండు టమాటోలు ఇలా కట్ చేసుకొని చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఇలా కొన్ని పల్లీలు వేయించేసుకోవాలి. దాంట్లోకి పచ్చిమిరపకాయలు మీరు తగినన్ని వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. కొన్ని తెల్లవాయలు వేసి, కొద్దిగా చింతపండు కూడా వేసి, కొంచెం అంటే కొంచెమే ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టం అనుకుంటే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా బీరకాయని వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మగ్గించుకోండి. మగ్గించుకునే దానికన్నా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టుకున్నారంటే ఫైనల్గా చూడండి ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయి దీన్ని సపరేట్ ప్యాన్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ టొమాటోని కొంచెం కొత్తిమీర వేసి అది కూడా మగ్గించుకోండి. మొత్తానికి ఇలా వేయించేసుకున్న మొత్తాన్ని మనం సపరేట్గా చల్లార్చుకోండి. ఫస్ట్ మనం పల్లీలు చూపించాం కదా, ఆ పల్లీల్ని ఫస్ట్ మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టేశాక ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒక 1 బై 1 మిక్సీకి పట్టుకొని కొంచెం బరగ్గా కొట్టుకున్నారంటే బీరకాయ పచ్చడి అద్దరిపోద్ది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఇది ఇంకా పోపు పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగువ అనేది మస్ట్ అనమాట, మామూలుగా పోపు పెట్టుకున్నట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.